మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి. అదేవిధంగా మరి మనం ఎక్కడో బుల్డోజర్లతో ఇండ్లను గోలదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిండ్రు, లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసిండ్రు అనేది విన్నాం. కానీ అలా ఆ బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు. కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని, వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పాస్టర్ ఇల్లు గులగొట్టిన నీచమైన సంస్కృతి ఇలా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఉన్నది. అదేవిధంగా మరి సింగోటంలో చాలా ఘోరంగా భరత్ అని ఒక బీఆర్ఎస్ లీడర్ను ఘోరంగా కొట్టారు. కనీసం ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు. అదేవిధంగా ఎస్ఐ 4 రోజులు కొట్టాడు. అదేవిధంగా చింతపల్లి ఇదే కొల్లాపూర్ మండలంలో 9 కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరిగింది. ఇట్లా ఎక్కడ చూడు ఫేక్ కేసులు పెట్టిస్తున్నారు కృష్ణారావు గారు. పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ అక్నాలెడ్జ్ చేయడం లేదు. అదేవిధంగా అక్నాలెడ్జ్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడం లేదు. ఇంకా ఇంత ఘోరం అంటే నిందితుల మీదనేమో స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెడుతున్నారు. ఈ గేమ్ మాకు తెలియదు అనుకుంటున్నారా? నేను 26 సంవత్సరాలు మరి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏ విధంగా చట్టం అనేది పనిచేస్తుంది. ఎక్కడెక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉందో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో 324 ఐపీసీ పెడుతున్నారు. 324 ఐపీసీ. రండి బాలరాజ్ గారు, రండి ప్లీజ్. మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ డాక్టర్ బాలరాజ్ గారు కూడా వచ్చారు. ఎక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉన్నదో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో మరి 324 ఐపీసీ పెడుతున్నారు పోలీసు వాళ్ళు. ఎందుకు పెడుతున్నారు? బెయిలబుల్ సెక్షన్, బెయిల్ వచ్చేస్తుంది. 41A క్లాస్ 3 క్లాస్ 4 కింద బెయిల్ ఇవ్వచ్చు. ఎక్కడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం ప్రతిదాడి చేస్తారో, ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటారో అక్కడ 307 ఐపీసీ పెడుతున్నారు. అంటే వాళ్ళకేమో బెయిల్ వచ్చే సెక్షను, మాకేమో బెయిల్ రాని సెక్షన్. అదేవిధంగా ఎక్కడైతే ట్రయల్స్లో శిక్ష పడుతుందో ఆ శిక్ష పడే దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షులుగా ఉంటే ఆ సాక్షులను పోలీసుల ద్వారా భయపెట్టిస్తున్నాడు మంత్రి గారు. ఇలా చాలా అమాయకుని, నాకు అసలు ఫ్యాక్షన్ సంస్కృతి లేదని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నాడు. ఎంత ఘోరమైన భాష. నిజానికి వల్లు రవి గారు మాట్లాడుతున్న ఆయన మాటలు మాట్లాడితే నాకు నవ్వొస్తుంది. కాంగ్రెస్ సంస్కృతి ఇంత నీచంగా ఉంటుందా అనిపించింది. ఒక కార్యకర్త బీఆర్ఎస్ పార్టీలో చనిపోతే, ఇప్పుడే పక్క రూమ్లో కార్యకర్తలు చనిపోతే వాళ్లకు ఇన్సూరెన్స్ కట్టి 2 లక్షల రూపాయల మరి సమ్ అష్యూర్డ్ ఇచ్చిన గొప్ప సంక్షేమ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కానీ ఇక్కడ మల్లు రవి గారు ఏం మాట్లాడుతున్నారు? ఎవరో ఒక కార్యకర్త చనిపోతే మీ కేటీఆర్ గారు, మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి చేయాల్సినంత ఈ విషయం అంటున్నారు. అంటే ప్రాణాల మీద, వ్యక్తుల ప్రాణాల మీద, కార్యకర్తల ప్రాణాల మీద మీకుండే చులకన భావం ఇది కాంగ్రెస్ వాళ్ళకు. మళ్ళీ సీనియర్ లీడర్లు అని చెప్పుకుంటారు మీరు. సీనియర్ లీడర్ చెప్పుకో, 2 సార్లు ఎంపీగా పనిచేసినావు నువ్వు, 2 సార్లు ఎంపీగా పనిచేసినావు. ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం డబ్బుల మూటలు మోసినావు. ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపడానికి కోసం ఎన్నో కుట్రలు చేసినావు నువ్వు. నీకు కార్యకర్తల ప్రాణాల విలువ, లేకపోతే ప్రజల ప్రాణాల విలువ నీకు ఈ మాత్రం జ్ఞానం ఉందంటే ఇక నాకు తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఒక్క కార్యకర్త అయినా, ఒక చిన్న నాయకుడైనా, గ్రామ నాయకుడైనా, ఎవరైనా కూడా వాళ్ళకు చీమ గుట్టిన పోయి వాళ్ళందరినీ సంప్రదించి, వాళ్ళందరినీ ఓదార్చి, వాళ్ళని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉన్నది, ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి ఉన్నది. అంతే తప్ప మీలాగా చేతులు దులుపుకొని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పోలీసు వ్యవస్థనంతా వాడుకొని నిందితులందరినీ మీ ఇళ్లలో పెట్టుకొని, పోలీసు వాళ్ళందరినీ కూడా దేశం అంతా తెప్పి నిందితులంతా మాత్రం మీ ఇళ్లలో పెట్టుకొని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు. అందుకొరకే మేము మళ్ళీ అర్జెంటుగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మాకు ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిందితులను అరెస్ట్ చేయాలి. అవసరం అనుకుంటే సిట్ని పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి. అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని, అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి. సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది. సమస్యాత్మక గ్రామాల్లో తప్పకుండా పర్మనెంట్ పోలీసు పికెట్లు పెట్టాలి. ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రేరేపించే